కమ్ టు ద ఆర్టిస్ట్గా చూసుకుంటే అంటే ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణం ఏంటి, ఉండకూడని లక్షణం ఏంటి సార్? బాధ్యత ఉండాల్సింది 100%. ఎందుకంటే తప్పుగా భావించద్దు. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, రాజేష్ గారు, అది మనం టక్కని ఇక్కడ ఈ రూమ్ నుంచి కిందకి వెళ్ళి రోడ్డు మీద నిలబడితే అటు ఇటు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా నలుగురైనా నన్ను చూస్తారు. ఆ నలుగురు మిమ్మల్ని చూడరు. సార్ ఇది వాస్తవం. మీ సర్కిల్లో ఉండే వాళ్ళు నలుగురు ఎవరైనా వస్తే మిమ్మల్ని చూస్తారు, నన్ను చూస్తారు. ఇది వాస్తవం. సో ఇప్పుడు మనం వెళ్ళి జస్ట్ జనరలైజ్ చేసుకుంటే ఆ రోడ్డు మీద నిలబడిన తర్వాత నేను చేసే ప్రతి చేష్ట, ప్రతి పని నాన్న అన్నీ నోటీస్ చేస్తుంటారు. అవును, ఎక్కడ అది 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 మీరు చేస్తే అది నోటీస్ చేయరు, ఎవరో అనుకుంటారు. అది సో తెలిసి తెలియకుండా ఒక బాధ్యత ఉంది. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా యాజ్ అన్ ఆర్టిస్ట్ మన పద్ధతి, మన ప్రవర్తన, మాట తీరు. ఒక రెస్టారెంట్కి వెళ్తాం, రెస్టారెంట్కి వెళ్ళడం అన్నది కామన్. మీరు వెళ్తారు, నేను వెళ్తాను, అక్కడ మనం ఏదో ఆర్డర్ బట్ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చే వరకు ప్రతి వ్యక్తి భూతద్దంతో చూస్తుంటారు. నా పద్ధతి, నా ప్రవర్తన, నా మాట తీరు, నేను వాళ్ళతో మాట, ఇవన్నీ ఉంటాయి. కరెక్ట్, అది ఇంపార్టెంట్. నేను అక్కడ ఇది కదా, నీకు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంది. కరెక్ట్. మన ఇంట్లో మనం ఎలా ఉన్నా అనేది పక్కన బయటికి వెళ్ళినప్పుడు యు ఆర్ నేను అన్నీ ఎవ్రీథింగ్. ఎందుకంటే తెలిసి తెలియకుండా నేను ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఉండొచ్చు, ఆయనలాగా అవ్వాలి అని అనుకో. వాళ్ళకి నువ్వు ఒక మంచి మార్గదర్శి అవ్వాలి. అది అంటే ఇండస్ట్రీలో చాలామందికి మీరు అంటే ఇష్టం సార్. మీ అంటే అది అమ్మా నాన్న నన్ను పెంచిన విధం, సార్, నా స్కూలింగ్లో నా టీచర్స్ నాకు నేర్పించిన విద్య, అలాగే నా ప్రొఫెసర్స్ కాలేజీలోకి వచ్చిన తర్వాత, లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా గురువులు నాకు నేర్పించినది. సో వాళ్ళందరి వల్లే ఇవాళ తిట్టుకోరు ఎవరు నన్ను. సో ఇండస్ట్రీలో ఎక్కువగా మాట్లాడుకోపోవచ్చు నా గురించి, తిట్టుకోరు. ఇండస్ట్రీలో అంటే మీకు బాగా నచ్చిన పర్సన్స్ అంటే అందరూ నచ్చుతారండి. ఇది ముఖస్తుతి లేకపోతే ఏదో అవాయిడ్ చేయడానికి కాదు సార్. నాకు మనుషులు అందరూ నచ్చుతారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి, నేర్చుకోకూడదు అని కూడా చాలా ఉన్నాయి. అది కూడా నేను చెప్తాను, అది ఓపెన్గా చెప్తున్నాను. నాకు అందరూ నచ్చుతారు, నాకు నచ్చరు అన్నది ఏమి లేదు, అందరూ నచ్చుతారు. సో వన్ వర్డ్లో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? ఇట్స్ ఎ బ్యూటీ అండ్ ఇట్స్ ఎ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్. ఈ ప్రపంచంలో సృష్టి, భగవంతుడు ఉన్నాడా లేడా అని పక్కన పెట్టి నమ్మే వాళ్ళకి నమ్ముతాను, నమ్మని వాళ్ళు నమ్మను, నేను నమ్ముతాను. అనేక జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నిట్లో ఒక మనిషి, మానవ జన్మను ఉంది. ఈ మానవ జన్మకి మంచి చెడు అనే విశ్లేషించే జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. దాన్ని సక్రమంగా వాడుకుంటే ఇంకేముందండి. ఈ ప్రకృతిని ఇచ్చాడు ఆనందించడానికి, ఆస్వాదించడానికి. నీకు ఎన్నో సమస్యలు, మనిషి అన్నవాడి సమస్యలు ఉంటుంటే ఆ సమస్యలన్నిటినీ విముక్తి పొందడానికి నీకు ఈ ప్రకృతిని ఇచ్చాడు. దాన్ని ఆస్వాదించు, ఆనందించు, క్లెన్స్ చేసుకో. నేను ఏదో ఒక వీడియోలో అదే ఒక చాగంటి గారితో ఏదో సంబంధం చూశాను. నీకు చూడగలుస్తాను, నీకు చూపునిచ్చాడు, ఆస్వాదించి. చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. నడవగలుస్తాను, నడవడానికి ఇచ్చారు, నడవలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఆ ఒక క్వశ్చన్ ఎవరో అడిగితే అది చెప్పారనమాట ఇదంతా. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటేనండి, మనిషి, పాము, మీరు ఎంత పెద్ద నల్లటి తాచుపాము అయినా అలా మీ పక్కన వెళ్తుంది, మీరు దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మిమ్మల్ని ఏం చేయదు, వెళ్ళిపోతుంది. అవును, అది కరెక్ట్. ఇది వెళ్తున్నప్పుడు అలా ఆగుంటే సరక్కని ఒకసారి ఏదో శబ్దం
కదలిక, బికాజ్ వాళ్ళకి స్పర్శ భూమి కనుక వచ్చిందంటే ఒక పడగిపోతుంది, అలాగా కొంతసేపు చూస్తుంది. మీరు ఏమి అలా నిలబడి ఉంటే చూస్తుంది, మెల్లిగా పడగలా దింపుకుంటుంది, లాస్ట్ మినిట్ చూసి టక్కన వెళ్ళిపోతుంది. తెలిసి తెలియకుండా తొక్కినట్టే కట్టట్టుంది అది, దాన్ని రక్షించుకోవడానికి. అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ అని, దాన్ని తను రక్షించుకోవడం కోసం అంటుందన్నమాట. మనిషి అలా కాదు, అది ఎక్కడో సైలెంట్గా ఉన్నా కూడా దానికి వెలుగుతూ ఉంటాడు. కరెక్టే, పక్కోడిని గెలికినట్టే. తర్వాత పాము కాటేసింది అండి, ఎందుకు దానికి ఎలకడం కాటించుకోవడం ఎందుకు? సూపర్, సింపుల్. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్గా మీ లైఫ్లో చాలా లవ్ స్టోరీ ఉంది, బట్ లవ్ గురించి ఒకే ఒక్క మాట. నన్ను ఎవరు లవ్ చేయలేదు, మీకు చాలా లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అన్నాను, లవ్ స్టోరీస్ అనలేదు. లవ్ స్టోరీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు చాలా మంది కదా సార్. సి దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ అండి. లవ్ అన్న దీని మీద అంటే పాజిటివ్నెస్, ఇష్టపడే వాళ్ళు వేరే. ఒక నటుడిగా లవ్ కాదు, అభిమానమే. యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు ఎవరైనా అది అభిమానం. ఆరాధించే వాళ్ళు ఉన్నారు అంటే అది మనం ఒక మదర్ తెరీసా, ఒక అబ్దుల్ కలాం గారు, ఒక వివేకానంద స్వామి, ఒక చంద్రశేఖర్ సరస్వతి కంచి, ఆయన శంకరాచార్యులు, వీళ్ళని ఆరాధిస్తాం. ఎందుకంటే ఆ పద్ధతిలో వీళ్ళని నటుడిగా అభిమానిస్తారు. గౌరవం, గౌరవించే వాళ్ళు ఎవరు? అగైన్ ఒక మదర్ తెరీసా, ఒక అబ్దుల్ కలాం వాళ్ళు. ప్రేమ అన్నది ఏంటి? పొసెసివ్నెస్, నా సొంతం అన్నదే ప్రేమ. ఓకే, ఇప్పుడు సార్ పాడారు, ప్రతి పాట ప్రతి వాళ్ళు ఏమనుకుంటే ఈ పాట నా కోసమే అనుకుంటారు. అవును, అది వేరే. బట్ సార్ దగ్గరికి వచ్చేసరికి ఆయన పాట ద్వారా ఆయన అభిమానిస్తారు, ఆయన పాటను ప్రేమిస్తారు. అవును, చూడండి ఎంత తేడా ఉందో. ఇన్ని తేడాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. డెఫినెట్గా అండి. సార్, సార్ని అభిమానిస్తారు, ఒక గాయకుడిగా ఆయన అభిమానిస్తారు, బట్ ఆయన పాటను ప్రేమిస్తారు. ఆ పాట ప్రేమించడం ఎందుకంటే అది నాకే సొంతం అన్న భావన. ఓన్ చేసుకుంటాం. వెన్ యూ ఓన్ సంథింగ్ దెన్ దట్ ఈస్ లవ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అంటే ఫైనల్గా నాకు మీలో ఎప్పటికీ నచ్చింది, ఎప్పటికీ నచ్చుతుంది ఆ స్మైల్. ఎవర్ గ్రీన్, ఎప్పటికీ అలానే ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్ని దగ్గరలో చూసినా, ఎప్పుడు చూసినా చిరునవ్వు అంటూ పోదు. అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మాకు అలానే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ అండి. నేను అగైన్ మళ్ళీ నేను మొగస్తుతేనే కాదండి, నాకు చాలా చిన్న జీవితం అండి. అండ్ ఈ దీంట్లోని ఆలోచన విధంలో ఎంతమందికి నచ్చుతుందని నాకు కాదు. మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూ లాంటిది ఏమైనా చేస్తే, నేను చెప్పినా మాట్లాడినా, ఇట్ షుడ్ బీ ఆఫ్ సమ్ వే హెల్ప్ టు నాకే కాదు. ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను నేను విశ్లేషించుకొని ఇంకా కొంచెం జ్ఞానోదయం పొందాలి. ఇది మాట్లాడడం వల్ల నలుగురికి ఏమైనా ఇది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఫైన్, బట్ మంచి విషయాలు ఎవడు వింటాడండి? లేదు సార్, వినేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మీరు అనేటట్టు మంచి స్లోగా వెళ్తుంది, చెడు కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అది కావాలి కదా. ఇప్పుడు అందరూ ఇప్పుడు పాత రోజుల్లో చదువంతా అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం సంపాదిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని కోరుకుంటారు, వెతుకుతారు, ఎక్కడో ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి అతనికి ఆ అబ్బాయో అమ్మాయి తాలూకు ఆలోచన ఏమిటంటే, ఈ కంపెనీలో నేను పై పొజిషన్కి వెళ్ళాలి అన్న ఆలోచనే ఉండేది. ఇప్పుడు ఆలోచన ఉద్యోగం సంపాదించిన వెంటనే రేపు నాకు వీళ్ళకన్నా 5 రూపాయలు ఎవడో ఎక్కువ ఇస్తాడు, అక్కడ వెళ్ళిపోతాడు. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్.
అంతే. పోనీ ఇంకోటి ఎవడో 5 రూపాయలు ఎక్కువ ఇస్తాడు, అక్కడికి వెళ్తావు. అక్కడ ఆగదు, నాకు 10 రూపాయలు ఎక్కడ ఎక్కువ ఇస్తాడని అక్కడికి వెళ్ళిపోతావు. సో ఎక్కడ నిలకడలేదు, స్టెబిలిటీ లేదు. ఎస్ సార్. సో నీకు నువ్వు వ్యక్తిగా ఒక నిలకడ లేదు, నీ ఆలోచన అనేది నువ్వు ట్యూన్ చేసుకోవటం లేదు. అవును. నువ్వు పనిచేసే ఏ వ్యక్తి దగ్గరైనా కూడా నిలకడలేదు, లాయల్గా ఉండట్లే. ఎథిక్స్ లేవు. ఎథిక్స్ అని కాదు, లాయల్గా ఉండట్లేదు. రాయల్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. సో ఇవన్నీ తీసుకెళ్ళి అప్పుడు ఏమైపోతుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక మిక్స్డ్ కిచిడి అయిపోయావు. ఏం చేయాలో ఒక దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లాక్ అయిపోతావు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు ఏమిటి అన్నది ఒక బటన్, మీ పేరు కొట్టి ఒక బటన్ నొక్కితే తెలిసిపోతుంది. ఎస్ సార్. ఎక్కడెక్కడ పనిచేసావు, ఎన్ని రోజులు పనిచేసావు. సో దేర్ విల్ బీ ఎ టైమ్ వెర్ యూఆర్ లాక్డ్. నువ్వు పైకి వెళ్ళలేవు. నీ గురించి ఆల్మోస్ట్ నీ ఎవరి దగ్గర అయితే పనిచేస్తావు నీ చరిత్ర అంతా అతని చేతిలో ఉంది. నువ్వు అక్కడ ఎదగలేవు, అక్కడ ఆనకట్టు పడిపోయింది, బయటికి వెళ్ళలేవు. వదిలేసుకుంటే కష్టం. దీనికి ఎవరు కారకులు? ఎవ్వరు కాదు, నువ్వే. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. సో ఇది ఇవాళ శుభలేఖ సుధాకర్తో ఇంటర్వ్యూ. మీ అందరికీ నచ్చిందంటే థమ్స్ అప్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ఫాలో అవ్వండి. ఓకే. ప్లీజ్ కమెంట్ టు సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో.